నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ముందుగట్టి సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు చెప్పబోయే మాటలు ఏంటంటే, ఈరోజు మనం క్రిస్మస్ మాసంలో ఉన్నాం. అయితే దేవుడు ఈ లోకానికి రావడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అవేంటియో బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మొదటిగా లూకాసు సువార్త చాలండి. ఇక్కడ చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుడు ఎక్కడ పుట్టాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన ఎవరంటే రక్షకుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ రక్షకుడు మనల్ని ఏం చేస్తాడో బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త చాలండి. ఇక్కడ చూస్తే, కుమారుని కంటదంట మరియ తల్లి. అయితే ఆయన ఏం చేస్తాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడంట. మొదటగా చూస్తే, ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షకుడు ఏం చేస్తాడంటే మన పాపముల నుంచి రక్షించే దేవుడు ఆయనకి రక్షకుడు అని పేరు. ఈ లోకంలో చూస్తే మనుషులను రక్షించుకోవడానికి కొన్ని వాటిని వాడుకుంటారు. అయితే పాపాల నుంచి రక్షించేవారు ఎవరు లేరు. ఇక్కడ చూస్తే దేవుని యొక్క లేఖనాలు ఏమంటున్నాయి అంటే, ఆయనే వారి పాపముల నుండి విడిపించే దేవుడు అంట, పాపాల నుంచి రక్షించే దేవుడు అంట. ఆయనకి రక్షకుడు అని పేరు పెట్టారు. అయితే మనం ఏమైతే పాపాలు చేసామో మన పాపాల నుంచి రక్షించే దేవుడు ఆయన ఒక్కడ మాత్రమే. ఇక్కడ మొదటగా చూస్తే, ఆయన మొదటగా రక్షించే దేవుడు. ఆయన ఈ లోకంలో ఉన్న నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఆయన వచ్చాడు. చాలామంది పాపం చేస్తూ దేవునికి విరోధంగా నడుచుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి ప్రజలను ఆయన రక్షించడానికి వచ్చాడు. రెండవది చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మొదటి యోహాను రాసిన పత్రిక చాలండి. ఇక్కడ ఆయన వచ్చింది దేనికంటే అపవాది యొక్క క్రియలను లయం చేయడానికి. అయితే అపవాది క్రియలు ఏంటంటే, ఇక్కడ చూస్తే మొదటగా పాపం చేయవాడు అపవాది సంబంధి. ఎవరైతే పాపం చేస్తున్నారో వారందరంట అపవాది సంబంధులు, వారందరూ సాతాను సంబంధులు. చాలామంది చూస్తే దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు, కానీ పాపం మట్టుకి మానని వారు చాలామంది ఉన్నారు. వీరంట పాపం చేయవాడు అపవాది సంబంధి అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తాయి. ఈ అపవాది సంబంధిని, ఈ యొక్క అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఆయన వచ్చాడు. మనం పాపం చేసి మనం సాతానికి దాసుడిగా మారిపోయాం. ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా సాతాను సంబంధులే. పాపం ఎలా చేస్తారంటే, సాతాను ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. హృదయంలో ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఊహలు పెట్టి పాపానికి దగ్గరగా నిన్ను తీసుకువెళ్ళిపోతాడు. ఇలా నువ్వు పాపం చేయడం వల్ల అపవాది సంబంధిగా మారిపోతున్నావంట. ఈ యొక్క అపవాది సంబంధులు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క క్రియల చొప్పున నడుచుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ లయపరచడానికి ఆయన వచ్చాడు. మొదటగా చూస్తే ఆయన రక్షించే దేవుడిగా వచ్చాడు. రెండవది అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఆయన వచ్చాడు. మూడవది చూద్దాం. యోహాను సువార్త
3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త ఆ ఆ ఆ ఆ చాలండి. ఇక్కడ చూస్తే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. అయితే ఎవ్వరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడంట. ఆయన రావడానికి గల కారణం ఏంటంటే 3వది నిత్య జీవం ప్రతి ఒక్కరూ పొందాలని, ఎవరు నశించిపోకూడదు. చాలామంది చూస్తే దుష్టులు మరణం నొందుట కూడా ఆయనకి ఇష్టం లేదని ఆయన యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎవరు నశించిపోకూడదని, అందరూ నిత్య జీవం పొందినట్లుగా ఆయన వచ్చాడు. ఈ లోకంలో మనం పాపం చేస్తూ చనిపోయామంటే ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్ళిపోతాము. ఆ నరకం నుంచి తప్పించబడాలంటే నువ్వు ఈ లోకంలో ఉండగానే నువ్వు నీ యొక్క బ్రతుకును మార్చుకోవాలి. క్రిస్మస్ని అందరూ జరుపుకుంటున్నారు కానీ నిజమైన క్రిస్మస్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటం. ఆయన మన కొరకు వచ్చాడు. మనం ఏం చేస్తున్నామో అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనం పాపం చేస్తూనే మనం ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మన బ్రతుకును మార్చుకొని ఆయన గనక నిజంగా నువ్వు ఆరాధించగలిగితే అది నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. మనం ఈ లోకంలో చాలామంది చూస్తే క్రిస్మస్ అంటే బట్టలు కొనుక్కోవడం, పిండి వంటలు చేసుకోవడం, ఏదో ఆ రోజు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వచ్చేయడం అనుకుంటున్నారు. కానీ ఆయన వచ్చిన కారణాలు ఎవరు పట్టించుకోవట్లా. ఆయన పాపం నుంచి విడిపించడానికి మన దగ్గరకు వచ్చాడు. ఆయన మనల్ని పాపం నుంచి విడిపించి నిత్య జీవం పొందినట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం చనిపోయినా కానీ నిత్య జీవంలో ఉండాలంటే ఈ లోకంలో ఉండగానే మన బ్రతుకులను మార్చుకోవాలి. మార్చుకోకుండా మన బ్రతుకులు మార్చుకోకుండా మనం ఎన్ని క్రిస్మస్లు చేసినా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఎన్ని క్రిస్మస్లు చేసినా మనం వ్యర్థమే. మన బ్రతుకు మార్చుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడే దేవుడు నిన్ను ఆయన తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. కాబట్టి ఆయన మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడంట. 4వ చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే గొర్రెలకు జీవము కలుగునట్టును అది సమృద్ధిగా కలుగుటకును ఆయన వచ్చాడంట. ఆయన 4వ చూస్తే మనకు సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. చాలామంది చూస్తే దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నారు కానీ వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉండట్లా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నేను వచ్చిన కారణం ఏంటంటే అందరికీ సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన ఏమంటాడంటే ఆయన నమ్మిన వ్యక్తుల్ని తలగా పైవారిగా ఉంచే దేవుడు అంట. ఆయన ఎలా ఉంచేవాడంటే ఒకరికి అప్పిచ్చు స్థితిలో ఉంచేవాడు కానీ అప్పు తీసుకునే స్థితిలో ఉంచేవాడు కాదంట. అలాంటి సమృద్ధిని ఇవ్వడానికి మన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో నేను కొన్ని చెప్పాను. మొదటగా ఆయన రక్షకుడిగా వచ్చాడు. రక్షించే దేవుడు ఆయన. ఎలా రక్షిస్తాడంటే మనం పాపం చేసి చచ్చిన స్థితిలో ఉండగా మనకు జీవాన్ని కలిగించడానికి వచ్చాడు. చాలామంది పాపం చేసేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారంట. పాపంలోనే బ్రతుకుతూ అపవాదికి సంబంధులుగా మార్చబడిపోయారు. అపవాదికి దాసులుగా మార్చబడిపోయారు. ఈ లోకంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకొని కూడా పాపం చేస్తే దానికి క్షమాపణ దేవుడు ఇవ్వడు. నువ్వు దేవుడు అంటే తెలుసు, దేవుని యొక్క భయం అంటే తెలిసినా కానీ నువ్వు ఇంకా పాపం చేస్తే ఆయన ఏమంటాడంటే ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వానికి మరి తిరిగి లేకుండా
శ్రమలు వస్తాయంట. హఠాత్తుగా నాశనం వచ్చిద్ది. ఎప్పుడు నాశనం వస్తుందో తెలీదు. ఈ లోకంలో చూస్తే చాలా మరణాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు దేవుడు ప్రేమ చూపించి ఇంకా ఆయుష్ పొడిగిస్తున్నా కానీ వారి బ్రతుకులను మార్చుకోవట్లా. నువ్వు ఎప్పుడైతే నీ బ్రతుకును మార్చుకొని దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావో అప్పుడే నీ బ్రతుకు మార్చబడిద్ది అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఈ లోకంలో ఉండగానే నీ బ్రతుకును మార్చుకోవాలి. దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకోవాలి. ఈ ఆత్మ మనలో ఉండగానే మన బ్రతుకును మార్చుకొని యేసయ్యను ఆరాధిస్తే అది నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. మనం మన బ్రతుకులు మార్చుకోకుండా ఎన్ని చేసినా కానీ వ్యర్థమే. ఆయనకి ఎన్ని ఇచ్చినా కానీ వ్యర్థమే. మన హృదయం అనే అర్పణను ఆయనకి అర్పించాలి. హృదయాన్ని ఇవ్వకుండా హృదయంలో చూస్తే ఈరోజు చాలామందిని పెట్టేసుకుంటున్నారు. దేవుడికి స్థానం ఇవ్వట్లా. ఆ రోజుల్లో చూస్తే దేవుడిని పెట్టడానికి స్థలము లేనందున సత్రములో పశువుల తొట్టిలో ఆయన్ని పెట్టారంట. నేటికి కూడా దేవునికి హృదయంలో స్థానము లేదు. చాలామంది హృదయాల్లో చాలామందిని పెట్టేసుకుంటున్నారు. ప్రేమించిన వారిని లేకపోతే వారికి నచ్చిన వారిని పెట్టుకుంటున్నారు, కానీ దేవునికి స్థానాన్ని ఇచ్చేవారు లేరు. నువ్వెప్పుడైతే దేవునికి స్థానం ఇచ్చి ఆయన్ని నువ్వు రక్షకునిగా అంగీకరించి ఆయన్ని ఆరాధిస్తావో అది దేవుడు నిజమైన క్రిస్మస్గా గుర్తిస్తాడు. కాబట్టి ఇప్పుడు వరకు నువ్వు దేవుని రక్షకుడిగా అంగీకరించలేదేమో, ఇప్పుడైనా నువ్వు దేవుడు మన పాపాల నుంచి రక్షించే దేవుడని నమ్మి విశ్వసించి నువ్వు ఆయనకు దగ్గరగా వచ్చి ఆయనకు లోబడి జీవించగలిగితే ఆయన మనం చనిపోయినా కానీ నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. ఈ లోకంలో పాపంలోని చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఎవరు నశించిపోకూడదనే కదా ఆయన వచ్చింది. నశించిన ఆత్మలను వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. నీతిమంతుల కొరకు ఆయన రాలేదు, కానీ పాపుల కొరకు ఆయన వచ్చాడు. ఎవరైతే పాపం చేస్తూ బ్రతుకుతున్నారో వారందరినీ ఆయన దగ్గరకు ఆహ్వానించడానికి ఆయన వచ్చాడు. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఆయన వచ్చాడు. కానీ మనం దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నాం. ఒక్కసారి గ్రహించాలి మనం. ఒకసారి గనక ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళాక మనం ధనవంతులేక బ్రతిమలాడినా కానీ ఏం ప్రయోజనం ఉండదు. ఈ లోకంలో ఉండగానే మనకు సమయం ఉండగానే మన బ్రతుకులను మార్చుకోవాలి. అందుకే ఆయన అంటాడు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉండగానే మన బ్రతుకును మార్చుకోవాలి. మార్చుకోకుండా మనకి నచ్చినట్టు జీవిస్తే ఎప్పుడు మరణం వస్తుందో మనకి తెలియదు. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. గనుక మీరు ఈ దినాన్ని సిద్ధపడి ఉండమని ఆయన సెలవిస్తున్నాడు. కనుక మొదటి ఆయన రక్షించడానికి వచ్చాడు. రెండవది అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. మూడవది నిత్య జీవమును ఇవ్వడానికి వచ్చాడు. నాలుగవది సమృద్ధిని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కాబట్టి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, గొప్ప దేవుడా, నీ స్తోత్రములైనా రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో గడపటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ స్తుతులయ్యా. పాటల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలనైనా. అలాగే వాక్యం ద్వారా కూడా మా అందరితో మీరు మాట్లాడారయ్యా. మీరు ఈ లోకానికి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి నాయన. వాటిలో కొన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ స్తుతులయ్యా. మొదటగా మీరు రక్షించడానికి మీరు వచ్చారయ్యా. రెండవది అపవాది క్రియలను లయపరచడానికి మీరు వచ్చారయ్యా. సమృద్ధిని ఇవ్వడానికి మీరు వచ్చారయ్యా. ఇంకా మాకు ఎన్నో ఇవ్వాలని ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారయ్యా. నిత్య జీవాన్ని ఇవ్వడానికి మీరు వచ్చారయ్యా. కానీ మీరు ఇచ్చే వీటిని కోల్పోవడానికి మేము తిరుగుతున్నామయ్యా. మమ్మల్ని మీరు క్షమించండి. వీటిని ప్రక్కన పెట్టి మాకు నచ్చినట్టు మేము జీవిస్తున్నామేమో నాయన. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని మీరు క్షమించండి అయ్యా. ఇప్పటి నుంచైనా నీకు లోబడి జీవించే జీవితాలు మా అందరికి మీరు దయచేయండి. ఈ ఆరాధన ఇప్పటి వరకు మీ సన్నిధి తోడుగా ఉండి మీరు నడిపించారయ్యా. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో పాటల ద్వారా వాక్యం ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే
శిలువ రక్తమే జయం. ప్రవేశనామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.